వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టపహాడ్లోని అంబేద్కర్ విగ్రహాన్ని రాత్రి ధ్వంసం చేశారు దుండగులు. ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు స్థానిక ప్రజా సంఘాల నాయకులు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆకతాయి మూకలు కానీ, అక్కడ ఉన్నటువంటి తాగి ఇచ్చలివిడిగా చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ, లేదంటే ఎవరైనా మతోన్మాదులు కానీ అక్కడ ధ్వంసం చేసిరా? ఎవరు ధ్వంసం చేసిరు? ఆయన భారత రాజ్యాంగ నిర్మాత. ఆ భారత రాజ్యాంగ నిర్మాత ఒక దళితులకు మాత్రమే, ఒక ఎస్సీలకు మాత్రమే, ఒక ఎస్టీలకు మాత్రమే చేయలేడు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన న్యాయం చేయడం జరిగింది. ఈ రోజు భారతదేశం నడుస్తుందంటే కారణము అది భారత రాజ్యాంగం మాత్రమే. ఆ భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడము ఎంత దురదృష్టకరం అంటే అంతంత దురదృష్టకరం కాదు. కాబట్టి ఎంబడే ఇక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కానీ, లేకపోతే ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ ఎంబడే తక్షణమే చర్యలు తీసుకొని అక్కడ ఎంక్వైరీ చేసి, అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఏమన్నా ఉంటే ఎంక్వైరీ చేసి ఎంబడే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మాత్రం బనాయించి వాళ్ళని 7 సంవత్సరాల నుంచి జీవితాంతం జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా. లేదంటే మీరు తొందరలోనే ఈ నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు మొత్తము ఈ రోజు పుట్టపల్ల కూస్తారు. రేపటి నుంచి మీ యొక్క ఏందో మతోన్మాదుల ఏందనేది తేలిపోతుంది. కాబట్టి మీరు తస్మా జాగ్రత్త. ఖచ్చితంగా మీరు పోలీస్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని దాన్ని పెద్ద ఎత్తున తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమం వస్తుంది. రేపటి నుంచే మీరు ఏ రకంగా ఉంటుందో చూస్తారు. కాబట్టి మీకు డిమాండ్ చేస్తున్నాం మేము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు, ఒక్కరి వాడు కాదు, దళితుల వాడు కాదు. ఆ రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తిని ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి ఈ దేశాన్ని చిన్న భిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తస్మా జాగ్రత్త.